మనోడికి ఈసారి గెలిపిద్దామన్న థాట్లో ఉన్నారు అనుకున్నా నేనైతే. కానీ ఇప్పుడు ఏదైతే మళ్ళీ ఈ సీట్లు తగ్గించుకొని త్యాగమూర్తిగా ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే ఇప్పుడు ఒక పార్టీ ఎదగాలంటే ఆయన సొంత కాళ్ళ మీద గట్టిగా స్ట్రాంగ్గా ఉండాలి. ఆయన ఏదైనా మాట అనుకుంటే స్ట్రాంగ్గా నిలబడగలగాలి. పవన్ కళ్యాణ్ అంటాడు కదా, నేను మాట మీద నిలబడతాను, నేను ఒక మాట అనుకుంటే ఖచ్చితంగా దాని మీద నిలబడతా అంటాడు. 24 సీట్లు ఇచ్చిన తర్వాత మళ్ళీ తగ్గాల్సిన అవసరం ఏంటో పవన్ కళ్యాణ్కి ఇప్పటికి అంత చిక్కని ప్రశ్నే అది. ఎందుకంటే బీజేపీ కలిసినా కలవకపోయినా జనసేనకు వచ్చిన లాస్ ఏం లేదు. కాకపోతే మరి టీడీపీకే లాస్ అది. టీడీపీ కావాలనుకుంటే ఇచ్చుకుంటుంది, లేకుంటే కలవాలనుకుంటే, లేకుంటే వదిలేయాలి. లేకుంటే ఆ 24 స్థానాల్లో గట్టిగా నిలబడి ఉంటే బాగుండేది. కానీ ఆయన నిలబడలేకపోయాడు. పొత్తులో భాగంగా ఆయన అయితే త్యాగమూర్తిగా నిలబడి ఆయన త్యాగం అయితే చేశాడు. ఇంకోటి వార్తలు వినపడుతున్నాయి, ఆయన ఎంపీ సీటుగా పోటీ చేస్తాడని, ఎమ్మెల్యేగా కాకుండా. మరి అదొకటి వార్తలు వస్తున్నాయి. అది వచ్చారంటే